భార్యకి భయపడి బౌన్సర్లు పెట్టుకున్నాడో భర్త. మరి బౌన్సర్ ని పెట్టుకున్న భర్త భార్యని గెలిచారో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో వెతుకో అని. చాలా వెతుకో. దొరికిందా? దొరికిందే. నీ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. దేవుడా, తాళం దొరికింది. ఒకటి రెండు దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం, మగజాతికే అవమానం. అబ్బా, భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగాళ్ళ ఉన్నాడు, బెప్పంగాళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారా. రైట్, యు ఆర్ రైట్. కరెక్ట్. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందరా, నీ బొంద. సిగ్గులేదురా అలాంటి మాటలు మాట్లాడడానికి? నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడ్రా. వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు, పెళ్ళానికి భయపడాలి పద్మారావు. భయస్తుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. ఫస్ట్ నువ్వు ఏమైనా పడు పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. ఈ డిసైడెడ్ చేత కాని వాడు భయపడతాడ్రా, నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులిరా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లిగూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన భార్య. నందిగామలో పొరపాటున నిద్రలో కాళ్ళు వేసినందుకు భర్త రెండు కాళ్ళు ఎరగొట్టిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడేలా తప్పలేదు కదా పద్మారావు, నేను భయపడేలా తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? వాళ్ళు నిద్ర లేచేది, నిద్ర లేస్తే లేవు కానీ కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి హడలు అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్ గా. ఒక్క నిమిషం అండి, కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడల మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ పారా పనికి మాలోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందున తాజా వార్త: చీరాలలో నేనంటే నా భార్యకి హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు స్టార్ట్ అయింది డౌట్. ఇప్పుడు ఇది తాగాలా వద్దా? రష్మికి ఒకసారి టీ తాగి చూడు. వాడిని పిలిచి తాగిపించండి. నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు తాగుతాను? చల్లారిన టీ తాగొద్దులే. ఏంటో అర్థం పడతలేని కాపురాలు, అర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుడిని బట్టి ఉంటది. ఇక్కడ మొగుడు స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగను నేను.
ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటే మైండ్ దొబ్బిందా నీకు? నీకు దొబ్బిందిరా మైండ్. బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు. అసలు నిన్ను 3 ముళ్ళేసే నేను 6 గుండ్లు పేల్చాను రా. అంతా కళ. పగటి కళ, పగటి కళ. ఇది కళ. కానీ పగటి కళలు నిజం అవుతాయి చంద్ర. ఏమో మేడం, అదే డౌట్ గా ఉంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఏంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగపట్టుకొని పగటి కల్లో ఏమైనా వచ్చిందా? ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్ గుడ్ గుడ్. మార్పు మంచిదే. మగాడంటే ఇది. ఇదే మన ఇల్లు. ఏమండి ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండి పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? లేని ఐడియా. ముందు వీళ్ళని బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్, సూర్యాపేటలో భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన కసాయి భార్య. చూసావా? ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. నీకు భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? చిచి, నా కర్మ. పద్మారావు, బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. మైనాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటుందన్నా. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నాను, కానీ మనన్నే లేపేస్తుంది అనుకోలేదు. మహాదు, నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఎన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదల. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, ఆగో. వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా, పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? బాస్ మీరు వెనకండి బాస్, మీ వెనకాల మేము కూల్. మీకు దండం పెడతాంట. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. సార్ పార్సల్. ఇటు. అరే నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురు రండి. ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోజనం చేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. నా జాగ్రత్తగా నేను తింటా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. టీవీని పని చేయకుండా చేస్తా, కానీ మన శాంతి ఉండదు. ఇప్పుడు సరిపోయింది మీకు. పొద్దున్నే 10ంటికి లేపమన్నాడు. లేపుతావా నన్ను? ఇంకోసారి లేపు. 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం అసలు మీలో సున్నితత్వం ఏమైంది? మానవత్వం ఏమైంది? ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే, మీరు ఆడాళ్ళు కాదే, తోడాళ్ళ మీరు. ముందుకు రాకు, నా గురించి నీకు
తెలియదు అటు కూర్చో కూర్చోమని చెప్పాను. ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మా లేస్తుంది ఏదో లేస్తుంది కూర్చో అక్కడ. భయపడకండి కూర్చుంది ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే మమ్మల్ని మీరు మామూలు కాదు. ఏమండి ఇంకా బయట నుంచి చాలే గానీ లోపల రండి, పడుకుందాం రండి. సరే నేను పడుకొని వస్తా, తెల్లారి కలుగుతాం. పడుకోండి పదరా, ముగ్గురం కలిసి ముగ్గురం లోపటే పడుకుందాం. ఏమైంది అలా వచ్చావు? బెడ్రూమ్ లోకి బాడీ గార్డ్స్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి శాడిజము? మిమ్మల్ని నేనేం చేస్తానండి? అంత అమాయకమైన ముఖాన్ని చూడండి. టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు ఇలా కనుక శాడిజం గా మాట్లాడావనుకో ఇప్పుడే నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేనే నీ బాడీ గార్డ్ పెట్టుకుంది. వచ్చిందిగా. అమ్మో ఇప్పుడు నీ పక్కన కాదు కదా, బెడ్రూమ్ లో కాదు భార్య పక్కనే పడుకున్నావు. బాడీ గార్డ్ తోనే పడుకుంటా. ఎలాగైనా చావు. అమ్మ రండ్రా పడుకుందాం రే. నా మీద చెరో కాలేండి రాచి, నా మీద చెరో కాలేండి రాచి. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్. వేసుకుండ్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? పద్మారావు నేను మూర్తినే. అది మిమిక్రీ చేస్తుందా? నేను మూర్తినే. మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే భార్య వల్ల నాకు భయం 10 కేజీలే ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. సారీ అంటే సారీ. రండ్రా మనం పడుకుందాం, వాడు వస్తాడు మనకేం తెలుసు. పడుకోవద్దు. మొగాళ్ళకు పాడెక్కినట్టే, వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోదు, వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారు, పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి అదెక్కడుంది? వెతకాలి. టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మామా. రోజా గారు, కానీ రియల్ లైఫ్ లో కూడా ఆ మాత్రం భయం ఉండాలి ఏంటి? 10 గంటలకి లేపుతారా? ఏదో 5 గంటలకు లేపినట్టు చూడు రష్మి. కలలకు లేదు వారంటీ. రష్మి, నువ్వు నిజంగా ఇలా మాట్లాడితే నిజం అనుకొని చేసుకునేవాడు భయపడతాడు. నిజమే రోజా గారు. నాకు పప్పులు ఉప్పు కావాలి. దానికి చంపేస్తావా? తెలీదు, ఆ మూడు బట్టి. అబ్బో, మరి 10 గంటకి లేపి మళ్ళీ పప్పులు ఉప్పు లేకుండా ఉంటే మరి పిచ్చెక్కుతుంది కదా రోజా గారు. కాదు, రష్మిని చేసుకోవాలని ఎవరన్నా అనుకుంటే కొంచెం ఆలోచించండి. అయితే 1 2 3 బాగుంది చంద్ర, చాలా బాగుంది. లెక్క పెట్టేలోగా రత్తి పండుగ నువ్వే ఎక్కువ భయపడి, పర్ఫార్మెన్స్ అంతా ఈసారి నీదే. నేనేమనుకున్నానంటే శాడిజం తగ్గించుకుంటావేమో అనుకున్నా, కానీ గన్మ్యాన్ తెచ్చుకొని శాడిజం పెంచుతావు అనుకోలే. చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. నీ నెత్తి మీద నీళ్లు పోసి. నాగబాబు సార్, మీరు పప్పులో ఉప్పు వేస్తారో వేయరా? అలా కాదు రష్మి, ఇప్పుడు కొత్త డౌట్ పెట్టేయండి చంద్ర. భయంగా ఉంది నాకు కూడా. ఇప్పుడు నిద్రపోతుంటాం గాఢంగా, రాడిచ్చి కొట్టచ్చు. అయ్యయ్యో. కాబట్టి భార్యని ప్రేమగా చూసుకోండి, చాలా సింపుల్ సొల్యూషన్. ఏదైనా కలిపి చేయొచ్చు సార్. సింపుల్ సార్, నిద్రపోయేటప్పుడు పిల్లో తట్టిన కప్పేస్తారు. కలుపుడు మొగోళ్ళగా కొంచెం తట్టుకోగలుగుతాం. ఆ రాడిచ్చి కొట్టారనుకో ఎవడేం చేయలేదు. భోజనంలో ఏదైనా కలిపేస్తే ఆ భోజనంలో కలిపేయచ్చు, పాలలో కలిపేయచ్చు. సింపుల్ సొల్యూషన్. ఇదిగోండి ప్రేమగా చూసుకోండి అంతే. మెడిసిన్ ఇదిగోండి ఇచ్చారనుకో, దాంట్లో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడంటే నాకు అర్థమైంది ఏంటంటే చంద్ర భయానికి ఒక అర్థం ఉంది. నేను కూడా రేపు నుంచి బాడీ గార్డ్ పెట్టుకొని ఇటు కూడా పెట్టుకుంటా ఒక బాడీ గార్డ్ పక్కన. సార్ ఏమో ఎవరెవరు లెక్క పెట్టేలోగా నేను కూడా
నమ్మలేదు చంద్ర. ఈ రోజు నుంచి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. నా మీద డౌట్ ఈ అంటే అసలు ఆడవాళ్ళని చూస్తేనే భయం వేసేలా చేసావు. నేనేమన్నా అన్నా రష్మిని అనింది కరెక్ట్. నరికేయాలి ఇప్పుడు చేయాలి నేనేం అనలేదు. ఏమో ఈ చంద్ర చేసే స్కిట్లకి ఎప్పుడో నీ సిరాకు దబ్బి పక్కనే దొరికాడు కదా ఒకటి అనుకో. లేనిపోయి నాకెందుకు రిస్క్. ఎప్పుడు నాకు సెక్యూరిటీ పెట్టండి ఆ సేఫ్టీగా. ఆ రేష్మి చుట్టూ ఒక 100 పెట్టండి బయటకు రాకుండా. అది మాత్రమే నీకు సొంతం. చంద్ర నువ్వు కూడా పెట్టుకో. రేపు ఏది మనకు చిక్కునో. ఇది భర్తలందరికీ ఒక డౌట్. ఎంత సాఫ్ట్ భార్య అయినా చిరాకు దొబ్బితే ఏదైనా చేయగలుగుతుంది. తర్వాత జైలు అవుతుందా, కేసులు అవుతాయా, సెకండరీ. ముందు ఇటు ఉంటాడు ఫ్యాక్టర్. నిజంగా ఎన్ని చేసి తెలుసా మంచివాళ్ళు నిజంగా ఆడవాళ్ళు. మన ఎన్ని ఎదవేషాలు ఎన్ని రోజులకి మమ్మల్ని గుర్తించారు. చెప్పు నాగబాబు గారికి. ఆడవాళ్ళ చాలా గొప్పవాళ్ళు. మన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. సత్తిపండు కొంచెం ఫాలో అవుతున్నాను నేను. కొంచెం భయపడటమే బెటర్. బాగా చేసావు చంద్ర. బాగా ఎంటైన్ చేసావు. గుడ్.